హైదరాబాద్ ప్రజలు నగర ఆకాశ వీధుల్లో చక్కర్లు కొట్టే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ టూరిజం శాఖ. నగరంలోని ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్స్ను హెలికాప్టర్లో చుట్టొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో నగరవాసులు గాల్లో షికార్లు చేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం కేటీఆర్ అక్కడ మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పుడు చూద్దాం. కొత్త శోభలు దిద్దుతూ కొత్త హంగులు అద్దుతూ మరి హెలి టూరిజాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు వెంకటేశం గారు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖమైన నగరాల్లో హెలి టూరిజం అనేది ఒక మంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూగా ఆ నగరానికి, అదే రకంగా అదర్వైజ్ కూడా ఒక మంచి పర్యాటక ఆకర్షణ కార్యక్రమంగా కూడా ప్రజలకు పర్యాటకులకు కూడా ఉంటుంది. అదే పద్ధతిలో ఈరోజు హైదరాబాద్ ఒక విశ్వనగరంగా ఎదిగే క్రమంలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను గౌరవనీయులు మంత్రివర్యులు చందులాల్ గారికి హృదయపూర్వకంగా, వెంకటేశం గారికి, చందులాల్ గారికి, క్రిస్టినా గారికి, పేరవరం రాములు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే విమానయానం అన్నా లేదా గగనతల ప్రయాణం అన్నా కేవలం ఇదేదో సంపన్నులకు మాత్రమే సంబంధించిన అంశం అనే భావన, ఒక అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెడుతూ కేవలం 3,500 రూపాయలకి, నిజంగా చెప్పాలంటే 3,499 రూపాయలకి, బాటా ప్రైజ్ లాగా ₹1 తగ్గించి 3,499 రూపాయలకి హైదరాబాద్ నగరం మీద ఒక గగనయానాన్ని చేసే మంచి అవకాశం అందరికీ కూడా, సామాన్యులకు కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చిందంటే చాలా చాలా సంతోషం, ముదావహం. ఇది కేవలం ఒక హెలికాప్టర్తోనే కాకుండా భవిష్యత్తులో 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించాలని, ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇది వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతో పాటుగా ఇంకా చేయాల్సిన చాలా కార్యక్రమాలు పర్యాటక రంగంలో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇంకా చాలా పర్యాటక క్షేత్రాలను తీర్చిదిద్దాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకి ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరంలో 1 కోటి పైచిలకు జనాభా ఉన్న నగరంలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ని డెవలప్ చేయాలన్న తాపత్రయం, పట్టుదల గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు చందులాల్ గారికి అపారంగా ఉన్నది. దాంతోపాటు పురపాలక శాఖ మంత్రిగా మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనకున్న ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, ఈ హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమాన్ని కానీ, అదే రకంగా మూసీ నదికి పునరుజ్జీవనం పోసి మళ్ళీ మూసీని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా మార్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా మా ప్రాధాన్యత క్రమంలో అగ్రభాగాన ఉన్నాయి. తప్పకుండా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉండే లక్షలాది మంది ప్రజలకు, ముఖ్యంగా కుటుంబాలతో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం ఇంకా చాలా రకాలైన ఆహ్లాదకరమైన మరి అనుభవాలను వారి అనుభవంలోకి తీసుకురావాలనే తాపత్రయం మాకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కార్యక్రమం కూడా తొందరలో పూర్తవుతుంది. నాలాల డైవర్షన్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇంకా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానికి సంబంధించి కూడా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని ఇప్పటికే మన పురపాలనా శాఖ అధికారులకు, పర్యాటక శాఖ అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇక్కడ చాలా రకాల అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. గతంలో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పేరుతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి ఉన్నాం. అదే రకంగా ఇంకా ఇతర క్షేత్రాలు, సంజీవయ్య పార్క్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా మనం అవకాశాలు, హంగులున్నంత మేరకు వినియోగించుకోవడం లేదు. ఒక నగరం మధ్యలో ఇంత అందమైన కొలను, ఇంత అద్భుతమైన సరస్సు సాధారణంగా ఎక్కడ కూడా దొరకదు. మన భారతదేశంలో చూసినట్టయితే కూడా ఏ నగరంలో కూడా ఇంత గొప్ప కొలను నగరం నడి మధ్యలో ప్రజలకు అందుబాటులో లేదు. మరి దీన్ని ఒక సుందర పర్యాటక క్షేత్రంగా మార్చడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకుంటాం. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఈ సేవలను విస్తరిస్తాం. ఈరోజు ఈ గగనతల ప్రయాణ కార్యక్రమం, హెలికాప్టర్ జాయ్ రైడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభిస్తున్నందుకు మళ్ళొకసారి పర్యాటక శాఖకు, ముఖ్యంగా మంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారిని సందర్భంగా మనం ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతూ, మళ్ళొకసారి ఆలస్యంగా వచ్చినందుకు, సాధారణంగా టైంకి వస్తాను కానీ ఈరోజు గంట లేట్ అయింది, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి కూడా కోరుతూ పెద్దలు చందులాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. గౌరవ యువకులు, ఉత్సాహవంతులు, మున్సిపల్ పురపాలక శాఖ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, పెద్దలు గౌరవనీయులు మా చైర్మన్ పేరవరం రాములు గారికి, నగర మేయర్ సోదరులు రామ్మోహన్ గారికి, గౌరవ ప్రభుత్వ అడ్వైజర్ పాపారావు గారికి, మా కార్యదర్శి వెంకటేశం గారికి, మా ఎండి కృష్ణ మేడం గారికి, ఎమ్మెల్యే సోదరులు గౌరవనీయులు గోవర్ధన్ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, పత్రికా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటూ, ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక సుదినమని భావించవచ్చు.